చింతలపూడి చిలిపి కథ సుబ్బయ్య సీక్రెట్. చింతలపూడి అనే చిన్న గ్రామం, తాటి చెట్టు. ఆ గ్రామంలో జీవితం చాలా సింపుల్, కానీ గాసిప్ మాత్రం ఫుల్ స్పీడ్లో. ఆ గ్రామంలో ఒక మనిషి చాలా ఫేమస్, సుబ్బయ్య. అతని గురించి గ్రామంలో ఒక మాట ఉంది. సుబ్బయ్యకి తెలుసుకోలేని విషయానికి లేదు, కానీ చెప్పకుండా ఉండలేడు. ఒకరోజు గ్రామంలో కొత్తగా ఒక పెద్ద ఇంటి నిర్మాణం మొదలైంది. ఇంటి భవనం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు, కాని ఎవరికీ అసలు విషయానికి తెలియదు. అప్పుడు రంగంలోకి దిగాడు మన సుబ్బయ్య. ఇది ఎవరి ఇల్లు, ఎందుకు కడుతున్నారు అని తల పట్టుకున్నాడు. రాత్రి అయ్యాక నేర పరిశోధకుడు సుబ్బయ్య నెమ్మదిగా ఆ నిర్మాణ స్థలానికి వెళ్లాడు. అక్కడ ఒక బోర్డు కనిపించింది. ఇక్కడ గ్రామ లైబ్రరీ నిర్మాణం జరుగుతోంది. సుబ్బయ్యకి ఒక ఐడియా వచ్చింది. బల్బ్. రేపు గ్రామంలో నేను బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి. మరుసటి రోజు సూర్యుడు గ్రామం మధ్యలో ఉన్న బనియన్ చెట్టు దగ్గర అందరిని పిలిచాడు. ఆకురాలే చెట్టు. ఓయ్ వినండి, ఈ కొత్త ఇల్లు లైబ్రరీ కాదు, ఇది పెద్ద సీక్రెట్ ఆఫీస్. ప్రభుత్వం వాళ్ళు వస్తున్నారు. గ్రామం మొత్తం షాక్. కొంతమంది ఆనందం, కొంతమంది భయం. కానీ సాయంత్రానికి సర్పంచ్ వచ్చి అసలు విషయానికి చెప్పాడు. అది లైబ్రరీనే, పిల్లల కోసం. అప్పుడు అందరూ సుబ్బయ్య వైపు చూశారు. సుబ్బయ్య నవ్వుతూ చెప్పాడు, అరే, నేను చెప్పింది సీక్రెట్ ఆఫీస్. పిల్లల చదువు కూడా సీక్రెట్ మిషన్ లాంటిదే కదా. అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. మోరల్: గాసిప్ చేసే ముందు నిజం తెలుసుకోవాలి, లేదంటే మనమే కామెడీ అవుతాం. ఇంకా ఇలాంటి రంగయ్య, సుబ్బయ్య స్టైల్ గ్రామీణ